గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఈ విషయాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాం. మన జీవితంలో మనం నడుస్తున్న మన మార్గాలను, మనం తీసుకుంటున్న నిర్ణయాలను పదే పదే ప్రభు పాదాల యొద్ద ధ్యానించి ఆలోచన చేసి, ప్రభువా నేను చేస్తున్నది కరెక్టేనా, నీకు ప్రీతికరమైన మార్గంలో నేను నడుస్తున్నాను లేదా, నాకు బోధించు ప్రభు అని దేవుని యొక్క ప్రార్థనలో మనము ధ్యానించడం చాలా అవసరం. ఇక్కడ భక్తుడైనటువంటి హగ్గయి ద్వారా ఆ యోధా ప్రజలకు, యూదులందరికీ కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకసారి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అంటున్నాడు. ఎందుకు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అంటే, మీకున్న పేదరికము కారణం ఏంటి? మిమ్మల్ని పేదవారిగా ఉంచుట దేవుని ఉద్దేశం కాదు. ఏది పట్టినా నష్టమవుతుంది, ఏ వ్యాపారం పెట్టినా నష్టమైపోతుంది. మీ యొక్క సంపాదన అంతా చిల్లు సంచిలో వేసిన సంపాదన అయిపోతుంది. కాబట్టి వ్యాపారం నష్టపోవడానికి గల కారణం ఏంటి అనే దానికంటే, ఎక్కడ నేను దేవునికి విరోధంగా తప్పు చేస్తున్నాను అని ఒక్కసారి మీ ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి అని దేవుడు చెప్తున్నారు. మన జీవితంలో కూడా ఏమైనా మన జీవితంలో ఒక పనిని తలపెట్టినప్పుడు, ఒక కార్యాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు, దేవా ఇది నీ చిత్తమా కాదా, ఒకవేళ నీకు విరోధంగా నేను వెళ్తూ ఉంటే నన్ను ఆపేయండి ప్రభు అని దేవుణ్ణి అడగాలి. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా వెళ్ళాలి. అందులో మనం చేస్తున్న దాంట్లో నీతి ఉందా, నీతిని తప్పి మనం వెళ్తున్నామా? దేవా నాకు చెప్పు ప్రభు అంటే దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఏం మాట్లాడాడు, మనతో ఆయన స్వరం మనం వినలేం. కానీ మనం చేస్తున్న క్రియలు వాక్యానుసారమా కాదని ధ్యానించినప్పుడు దేవుడు ఆలోచన చెప్తాడు. నీతి తప్పి చేస్తున్నామా, వాక్యానికి విరోధంగా చేస్తున్నామా, మనకు అందని దాని మీద మనం దురాశలకు వెళ్ళిపోతున్నామా, ఎక్కడైనా సరే విశ్వాసానికి విరోధంగా ఫేత్ నుంచి పక్కకి వెళ్తున్నామా అని ఆలోచన చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో పౌలు భక్తుడు అంటారు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఎవడో పరీక్ష చేయక్కర్లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రక్కనోడు మనల్ని కరెక్ట్ చేయడానికి వేలు పెట్టి చూపిస్తే ఆ వ్యక్తి మీద మనకు చాలా కోపం వస్తుంది. మనల్ని మనమే కరెక్ట్ చేసుకుంటే చాలా ధన్యులం. మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినింగ్, ఇంట్రాస్పెక్షన్, మనల్ని మనం తొంగి చూచుకొనుట, మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకొనుట, ఏకాంత ప్రార్థనలో దేవుని వాక్యానుసారంగా నా ప్రవర్తన ఉంటుందా లేదా, నా విశ్వాసము, నా మాటలు, నా క్రియలు వాక్యానుసారమా కాదా, కుటుంబంలో నేను ఎలా నడుస్తున్నాను, సమాజంలో, సంఘంలో, ఉద్యోగంలో ఇతరులతో నా రిలేషన్ యథార్థంగా పవిత్రంగా ఉంటుందా లేదా, విశ్వాసము నుండి తొలగిపోయి నీతి నుండి తొలగిపోయి జీవిస్తున్నానని మనం ఏకాంత ప్రార్థనలో ధ్యానించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎక్కడైనా సరే మన మనసు మనలను, ఇది నువ్వు చేస్తున్నది అంత నీతి లేదు, కొంచెం నీతి తప్పి నీతి విషయంలో కాంప్రమైజ్ అవుతున్నావు, యథార్థతను విడిచిపెడుతున్నావు, నీ పవిత్రతను విడిచిపెడుతున్నావు అనే ఆలోచన కనుక మనలోనికి వచ్చినప్పుడు, మన హృదయాన్ని కఠినపరుచుకోకుండా వెంటనే మన జీవితాన్ని ప్రభువుకి ప్రీతికరంగా మలుచుకోవాలి. అందుకనే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 40వ వచనంలో భక్తుడు ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు చెప్తున్న మాటలు, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం ఎవరి తట్టు తిరగాలి? దేవుని యొద్దకు, యెహోవా తట్టు తిరగాలి. ఈరోజు దేవుడు చెప్తున్న ఈ వాక్య ప్రకారంగా మన మార్గాలను పరిశీలన చేసుకుందాం. ఎందుకని ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయో చెక్ చేసుకుందాం. ఎందుకని కుటుంబాల్లో గొడవలు వస్తున్నాయో చెక్ చేసుకుందాం. ఎక్కడైనా నీతి తప్పుతున్నామా చెక్ చేసుకుందాం. విశ్వాసము నుండి తొలగిపోతున్నామా చెక్ చేసుకుందాం. అది ప్రార్థనాపూర్వకంగా ఏకాంత ప్రార్థనలో ధ్యానిస్తూ చెక్ చేసుకుందాం.
మనం ఎగ్జామిన్ చేసుకుందాం. మనం ఒకసారి దేవుని పాదాల యొద్ద మనలో మనం తొంగి చూచుకుని, ఎవరో మనల్ని ఏలెట్టి చూపించక ముందే మనం సరి చేసుకోవడానికి, ప్రభువా నా హృదయాన్ని, నా మనస్సును, నా తలంపులను పరీక్ష చేయి, నీకు ఆయాసకరమైన మార్గం ఉంటే నాలోండి తీసేయి ప్రభు అని దేవునికి ప్రార్థన చేసుకుని దేవుని వేడుకుందాం. యేసయ్య ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో నీతి తప్పకుండా విశ్వాసం నుండి పక్కకి వెళ్లకుండా నీతిగా పరిశుద్ధంగా మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, హగ్గై భక్తుల ద్వారా మీరు సెలవిచ్చిన వాక్య ప్రకారము మీ ప్రవర్తనను పరిశీలన చేసుకోండి, ఒక్కసారి మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోమని చెప్పిన వాక్య ప్రకారంగా అయ్యా మా డైలీ యాక్టివిటీస్లో, మా పనుల్లో, మా వ్యాపారములో, మా యొక్క ఉద్దేశాల్లో, మా ప్లాన్స్లో నీ చిత్తానుసారమైన క్రియలే ఉండే భాగ్యం మాకు దయచేయమని, ఎక్కడైనా సరే కొంచెమైనా నీతి తప్పితే, కొంచెమైనా నీ విశ్వాసం నుండి పక్కకి వెళితే వెంటనే సరిచేసి మమ్మల్ని బాగు చేసి, నీకు విరోధకరమైనది ఏ పని మేము చేయకుండా అడ్డుపెట్టి నీ కృపతో నీ శ్రేష్టమైన పరిశుద్ధమైన వాటితోనే మమ్మల్ని నడిపించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.